రాజానగరం మండలం జి ఎర్రంపాలెం గ్రామంలో పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ప్రత్యేక రెస్క్యూ బృందంతో కలిసి పరిశీలించిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ పాల్గొన్నారు. పులిని పట్టుకునేందుకు ముంబై, పుణె, వైజాగ్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలతో మాట్లాడి త్వరగా పులిని బంధించాలని ఆదేశాలు జారీ చేశారు. నేను ఆ దేశం అన్నా చెరిపేసి ఉంటా. ఎక్కువసేపు నిలబడకు. ఛాన్స్ దొరికిన వల్ల కూర్చుండిపో. ఉలేనంట అదే మరోవైపు డైరెక్షన్ కూడా ప్రతిరోజు ఒక గ్రామానికి అయితే సార్ డిఎఫ్ఓ గారు ఏంటి పరిస్థితి? సార్ ఉన్నారు లోపల? డిఎఫ్ఓ గారా, పిసిసిఎఫ్ గారా? తీసుకెళ్ళిపోమన్నా తీసుకెళ్ళారు. దాని చుట్టూ తిరిగి సాయంత్రం వచ్చిందన్న అక్కడే ఉన్నా. 4, 5, 6 లైవ్ ఇచ్చాం. సాయంత్రం బాగుంది. అందరికీ నమస్కారం. లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కానీ మనం చూసినట్లయితే 8 గంటలకి ఈరోజు గురువారం ఇక్కడ ప్రస్తుతం అప్డేట్ కానీ చూసినట్లయితే పెద్ద పులి గురించి ఇక్కడ జిఆర్ఎంపాలెంలో 2 దూడల్ని చంపేయడం జరిగింది. అందులో ఒక దూడని సకానికి తినండి. ఎందుకంటే మనకి ఇదే పుణ్యక్షేత్రం, పక్కన పుణ్యక్షేత్రంలో మనం చూసినట్లయితే అక్కడ రక్తం మాత్రం తాగి చంపేసి బయటకు వచ్చేసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం 3 ఆవులు చంపేసి ఒక దూడని సగం తినేసి మిగతా 2 చోట్ల రక్తం తాగి ఉంది. కాబట్టి ఈరోజు ఆహారం తింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అది రెస్ట్ తీసుకునే అవకాశం ఉంది. రెస్ట్ తీసుకునే టైంలోనే మన ఈ రెస్క్యూ టీం అంతా కూడా దాన్ని పట్టుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రజలు ఎవరు కూడా ఈ పరిసర ప్రాంతాలకు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా పొలాల్లో కూడా సంతరించొద్దని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పట్టుకునే విధంగా అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇది దొరికే ప్లేస్గా కూడా అనుకూలంగా ఉందనే విధంగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరు కూడా భయభ్రాంతులు కావద్దు, మీరు జాగ్రత్తలు పాటించండి. ఇప్పటికే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్కూల్స్ అన్నీ కూడా సెలవులు ప్రకటించాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ సమన్వయం పాటించండి. ఎవరు కూడా అనవసరంగా ఇక్కడ వద్దు. ఎందుకంటే ఇప్పుడు తింది కాబట్టి అది ఎక్కడో పొదల్లో దాక్కుని ఉంది. మళ్ళీ ఆహారం కోసం సగం తిన్న ఆవుని అది మళ్ళీ తినడానికి వస్తుందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ పరిసర ప్రాంతాలకు దయచేసి ఎవరు రావద్దని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాజానగరం మండలం మనం తీసుకుంటుంది. ఆ తర్వాత మనకి వెళ్ళిపోద్ది. పడేస్తాం. ఈవేళ కంగారు పడకండి. ఈవేళ రేపట్లో ఖచ్చితంగా దాన్ని సురక్షితంగా అక్కడ ఫారెస్ట్లో వదులుతాం. ఆఫీసర్లు అందరూ కూడా రాత్రులు పగలు పడుకుంటలేదు. రాత్రి 20 మంది పోలీసులు తెల్లవారులు నిద్ర లేకుండా తిండి లేకుండా అక్కడ కూర్చున్నారు. ఫారెస్ట్లో 50 మంది కూర్చున్నారు. అయిపోతుంది. కంగారు పడకండి. ఎక్సర్సైజ్ చెప్పండి. పిల్లలు ఇంట్లో పండరా, రోడ్డు మీద ఎక్కండి. ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున ఎక్కడికి వెళ్తున్నా? నువ్వు వచ్చిందిరా, ఇట్లా ఉండు. గారు అతను ఇప్పుడే ఇస్తాడు. 10కి ఏదో వస్తుంది అంటున్నాడు. చందు మన శ్రీనివాస్ గారి నుంచి నంబర్ తీసుకుని సార్ మాట్లాడండి. నంబర్ తీసుకుని మాట్లాడండి. రాజు గారు హలో రాజు గారు మనకి ఎర్రంపాలెం ఉంది కదా.
అర్థం చేసుకోండి, వెళ్ళిపోండి ప్లీజ్. బండిలు తీసుకోండి, తింది వస్తుంది, సగం తింది వెళ్ళండి. బండిలు సైడ్ గుండు ముందు అలా చూసుకోండి. వెళ్ళిపోకండి ఎవరు ఆఫీసర్లకు ఇబ్బంది అయిపోతుంది. మీరు ఆగిపోయి కలవాలందరూ చెప్పేసి